హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేల్స్ బై లక్కీ ఛానల్. ఈరోజైతే లక్కీస్ కిచెన్లో పానీపూరి ఎలా చేయాలో ఆ ప్రాసెస్ అయితే చూద్దాము. ముందుగా అయితే మేము పానీ తయారు చేసుకున్నాం. తర్వాత అయితే కర్రీ అయితే తయారు చేసుకుని పానీపూరి అయితే మా పిల్లలు ఎప్పటి నుంచో పానీపూరి చేయి మమ్మీ మమ్మీ అంటున్నారు. నేనైతే ఈ మధ్య చేయలేదన్నమాట. దీపావళికి అయితే పానీపూరి చేసుకున్నమాట. ఇప్పుడైతే పానీ ఎలా చేసుకోవాలంటే మిక్సీలో కొత్తిమీర, అల్లం, ధనియాలు, కొంచెం జీలకర్ర వేసుకొని వీటిని మెత్తగా మిక్సీ గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకి బాగుంటుంది. ఇవి ఆకులు కాబట్టి, అల్లం కాబట్టి కొంచెం వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను నేను. ఇప్పుడైతే గ్రైండ్ అయిపోయింది. ఈ మెత్తగా అయిన దాన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలన్నమాట. నేనైతే బౌల్లో తీసుకున్నాను. కొత్తిమీర, అల్లం, ధనియాలు, జీలకర్ర వేసుకున్నాను. కొంచెం చింతపండు పులుసు అయితే నానబెట్టుకోవాలన్నమాట. నిమ్మకాయ అంత చింతపండు అయితే నేను నానబెట్టుకున్నాను. ఇది నానబెట్టుకొని బాగా కలుపుకొని చింతపండులోంచి వాటర్ అంతా తీసుకొని మనకి 2 గ్లాస్ వాటర్ కావాలంటే 2 గ్లాసు, 1 గ్లాస్ వాటర్ చాలంటే 1 గ్లాసు చేసుకోవచ్చు. మనకి పానీపూరి ఎక్కువ ఉన్నాయంటే కొంచెం పానీ మరిగింత చేసుకోవాలి. మేమైతే కొంచెం పానీపూరి ఎక్కువ చేసుకున్నాం కాబట్టి 2 గ్లాసెస్ వాటర్ దాకా చింతపండులో వేసుకొని మేము పిసుక్కొని పోసుకున్నాము. దీనికి తగినంత సాల్టు, కొంచెం కారం వేసుకున్నాము. చిల్లీ కూడా వేసుకున్నాం కదా, కొంచెం కారం. ఇప్పుడైతే గుగ్గుళ్ళు కర్రీ అనమాట. దీంట్లో పచ్చి బఠానీల కర్రీ చేసుకున్నాం అనమాట. పచ్చి బఠానీల కర్రీ ఎలా చేసుకోవాలంటే ఇది గుగ్గుళ్ళని 5 అవర్స్ దాకా నానబెట్టుకోవాలి. పచ్చి బఠానీలు నానబెట్టుకొని పొయ్యి మీద అయితే కుక్కర్ పెట్టేసుకున్నాను. కుక్కర్లో అయితే 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను అనమాట. మనకి దీనికి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. నెక్స్ట్ అయితే దీంట్లోకి ఆనియన్ కట్ చేసుకుంటున్నాను. ఒక ఆనియన్ అయితే వేసుకున్నాను అనమాట. దీని కర్రీ లాగా కాబట్టి ఆనియను, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసుకుంటున్నాను. దీంట్లోకి మసాలా చెక్క, లవంగ, షాజీరా ఇవైతే వేసుకున్నాను అనమాట. కొంచెం మనకి స్మెల్ టేస్ట్ ఉంటుంది. ఆనియన్ కట్ చేసుకున్నాను కదా, ఆనియన్ కూడా వేసేసుకున్నాను. ఆనియన్ కొంచెం వేగుతున్నప్పుడే మనం పసుపు, కారం ఇవి కూడా వేసుకోవాలి. పసుపు, కారం వేసుకున్నాక బాగా వేపుకోవాలన్నమాట. ఈ గుగ్గుళ్ళు నాకు 5 విజిల్స్ పట్టాయి అనమాట. 5 అవర్స్ నానబెట్టాను. 5 విజిల్స్. మీకు 4 విజిల్స్తో ఉడికిపోయినా దింపేసుకోవచ్చు. నాకైతే 5 విజిల్స్ పట్టాయి అనమాట. ఇవి బాగా కొంచెం బఠానీలు అయితే పచ్చి బఠానీ అయితే వేసేసుకుని దీంట్లోకి అల్లం, కొత్తిమీర ఇవైతే వేసుకుంటున్నాను. అల్లం అయితే కొంచెం అల్లం తెల్లగడ్డ కొంచెం స్మాష్ చేసుకొని వేసుకున్నాను అనమాట, కొంచెం టేస్ట్ కోసం. నెక్స్ట్ అయితే కొంచెం పచ్చి బఠానీలు కొంచెం విడిగా తీసుకొని అవి కొంచెం మెత్తగా చేసుకున్నాను. అంటే కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి కొంచెం బఠానీలు చేత్తో నలుపుకున్నా కూడా మెత్తగా నలిగిపోతాయి. ఇవి బాగా మెత్తగా ఉడికిపోయాయి కాబట్టి నేనైతే చేత్తో నలిపేసుకొని దాన్ని కూడా దీంట్లో యాడ్ చేసేసుకున్నాను. అంటే కొంచెం గ్రేవీగా మనకి వస్తుంది అనమాట పానీపూరిలో పెట్టుకోవడానికి. ఇప్పుడైతే ఇది కలిపేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. కొంచెం గ్రేవీ దగ్గరికి వచ్చే వరకు కలుపుకోవాలన్నమాట. దీంట్లో అయితే నేను ఆనియను, చెక్క, లవంగ ఇవి మసాలాను, ఉప్పు, కారం అవన్నీ వేసుకున్నాను. ఉడికిన బఠానీలు కొంచెం మెత్తగా నలుపుకున్న ఆ బఠానీలు కూడా మొత్తం వేసుకొని ఉడకబెట్టుకుంటున్నాను. కొంచెం గ్రేవీ కావాలంటే కొంచెం పలుచగా చేసుకోవచ్చు. నేనైతే పెద్ద గ్రేవీగా వద్దు కాబట్టి 1/2 గ్లాస్ వాటర్ అయితే పోసుకున్నాను అనమాట. మూత పెట్టేసుకున్నాను. మంట అయితే పెద్దది పెట్టుకొని దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఉడికిపోయాక కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే నాకు ఉడికిపోయింది. నేను కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకున్నాను. ఒక 5 మినిట్స్ దాకా ఉడికాక చాలన్నమాట. దగ్గర పడిపోతుంది గ్రేవీ. మరీ గట్టిగా అయిపోతే పానీపూరిలోకి పెట్టుకోలేము కాబట్టి ఇప్పుడైతే ఉడికిపోయింది. నేనైతే మంట ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇదైతే పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు పూరీస్ అయితే నేను బయట రిలయన్స్లో అయితే తెచ్చుకున్నాను. ఈ పూరీసు బాగా టేస్ట్గా బాగున్నాయి అన్నమాట. మా పిల్లలు అయితే ఎప్పటి నుంచో చేయి మమ్మీ అన్నారు. ఈ దీపావళికి అయితే నాకు చేయడానికి కుదిరిందనమాట. ఇవైతే కట్ చేసేసుకుని ఓపెన్ చేసుకున్నాను. ఇవి మంచిగానే ఉన్నాయి పానీపూరీలు. ఇవైతే ఆయిల్ డీప్ ఫ్రై చేసుకోవడమే మనము. ఈ పానీపూరి అయితే ఆయిల్ వేసేసుకున్నాను. నేను పొయ్యి మీద కడాయి పెట్టుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసేసుకొని ఈ పూరీలు అయితే దాంట్లో డీప్ ఫ్రై చేసుకోవడమే. మా పిల్లలు అయితే దీంట్లో ఒక 50 వరకు ఉన్నాయన్నమాట. మమ్మీ 50 వేసేసే అన్నారు.
కౌంట్ చేశారు. 50 దాకా ఉన్నాయన్నమాట. ప్రైస్ కూడా మనకు అవైలబుల్గానే ఉంది, మంచిగానే ఉంది. ఆఫర్ ఉంది కాబట్టి దీపావళికి ఇవైతే మరీ మంట పెద్దది పెట్టుకోకూడదు, మరీ సిమ్లో పెట్టుకోకూడదు, మీడియంలో పెట్టుకొని డీప్ ఫ్రై చేయాలి. ఒకసారి ఇంతకుముందు అయితే మేము పెద్ద మంట పెట్టడం వల్ల ఇవైతే డీప్ ఫ్రై అయ్యేటప్పుడు గట్టిగా అయిపోయాయి కానీ పొంగలేదనమాట. ఇప్పుడు అందుకోసం మేమైతే కొంచెం సిమ్లో పెట్టుకున్నాము. బాగా పొంగినట్టుగా పానీలు అయితే వచ్చాయన్నమాట, మంచిగా వచ్చాయి. ఫస్ట్ టైం మాకు తెలియదు కాబట్టి పానీపూరీసు గట్టిగా అయిపోయాయి, బాగా పొంగాయి కదా. బాగా పొంగినవన్నీ నేను తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ ఇంకా కూడా ఉన్నాయి. ఇవి కూడా నేనైతే ఇప్పుడు పానీపూరిలోకి అయితే ఏమేమి తీసుకున్నానంటే, ముందుగా నేను బఠానీలు కూర చేసుకున్నాను కదా, ఆ బఠానీ కూర, కొంచెం ఉల్లగడ్డ, పానీ ఇవన్నీ చేసుకున్నాను. ఇప్పుడైతే పానీపూరి రెడీ అయిపోయిందనమాట. నేనైతే ప్లేట్లోకి సర్వ్ చేసేసుకున్నాను. దీంట్లోకి ఉల్లగడ్డ కూర కూడా బాగుంటుంది అనమాట. ఉల్లగడ్డ కూర కూడా తయారు చేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే నేను ఇవి టేస్ట్ చూస్తున్నాను. మీరు కూడా లక్కీస్ కిచెన్లో ఈ పానీపూరి ఎలా చేశానో ఆ విధంగా ట్రై చేయండి. మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్. ఇదైతే మంచి టేస్ట్గా బాగా వచ్చిందనమాట. మా పిల్లలు కూడా చాలా టేస్ట్గా ఉన్నాయి మమ్మీ అన్నారు. చాలా రోజులకు చేసినా కూడా బాగున్నాయి మమ్మీ అని చెప్పారు. మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.